హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నాను. కావలసిన పదార్థాలు చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయ, పచ్చెనగపప్పు, కరివేపాకు, తెల్లగడ్డ, మెంతులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను మిరపకాయలు. చూడండి, ఇందులోనే అవునండి చూపిస్తాను. మిక్సీ వేయాలి కదండి నేను. మిక్సీ వేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీలో మెంతులు కొంచెం వేయించి పెట్టుకున్నా, ఉట్టి మెంతులు వరకే. ఇది ఫస్ట్ ఉప్పు, మిక్సీ పట్టాలండి. ఫస్ట్ చింతపండు వేస్తున్నానండి. రాళ్ళు ఉన్నాయి చింతపండులో, చేయి పెట్టి చూసుకోవాలండి. చింతపండు రాళ్ళు ఉన్నాయనుకో బాగుండదు. చింతపండు అండి నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు మిక్సీ పట్టాలండి. చింతపండు మెత్తగా అయిన తర్వాత ఈ పండు మిరపకాయలు కచ్చా పచ్చగా ఉండాలండి. ఎక్కువ మెత్తగా వేయకూడదు పచ్చడి అంటే. ఇది దాదాపు 10 days. హాయ్ అండి, పండు మిరపకాయ పచ్చడి చెప్పాను కదా, మిక్సీ వేసాను చూపించాను కదా. ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి. నూనె వేస్తున్నాను. చూడండి, పండు మిరపకాయ పచ్చడి అండి. తిరగమాతగా చెప్తున్నాను చూడండి. మాకు ఒకసారి అండి. చూడండి, పచ్చెనగపప్పు, 2 మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, తెల్లగడ్డలు వేసినాను. చూడండి, తెల్లగడ్డలు, కరివేపాకు, ఇంగువ, పండు మిరపకాయ పచ్చడండి. పండు మిరపకాయలు ఒక 10, కొంచెం చింతపండు, ఉప్పు మిక్సీ పట్టాను.
అందులోనే 2 వేయించిన మెంతులు వేశాను ఆ పండుమిరపకాయ పచ్చట్లో. ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి. చూడండి, 10 డేస్ దాకా ఉంటుందండి, 20 డేస్ కూడా ఉంటుంది. చేయి పెట్టకపోతే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తెల్లగడ్డ అండి, అంటే చిన్న ఉల్లిపాయ అంటారు కదా మీరు, ఇదండి. తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు, తర్వాత ఇంగువ మరి ఎంత వేస్తాను సార్ నేను. పచ్చడి పండు మిరపకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, కారం చేయకుండా ఇది వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ నీళ్ళంతా పోయిందనుకోండి, అప్పుడు ఎన్ని రోజులైనా ఉంటుందండి పచ్చడి. పండు మిరపకాయ పచ్చడి చూడండి, పండు మిరపకాయ అంటే చింతపండు వేసాను కదా, అందుకని కొంచెం ఇదిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలో నెయ్యి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని బాగా తిన్నానంటే, నంచుకొని ఏమన్నా తాలింపు ఏదో చేసుకొని వడియాలు, చాలా బాగుంటుందండి. ఇది సూపర్గా ఉంటుంది. ఇది రోజుకి ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ ఉంటుందండి చేసిన రోజు, తర్వాత 5 డేస్ తర్వాత కారం మొత్తం చచ్చిపోద్ది, ఊరుతుంది అన్నమాట. బాగా చాలా బాగా ఊరుద్ది, అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. చూడండి, అద్దరింది, అన్నీ సరిపోయిందండి. అంటే కొంచెం చింతపండు నీళ్ళు పడింది కదా, ఆ చింతపండు నీళ్ళు ఏంటంటే ఇనికిపోవాలి. ఇనికిపోయిందంటే ఎన్ని రోజులు ఉంటుంది. ఆ నీళ్ళు ఉన్నిందనుకో 4 రోజులు అవగానే పాసి వాసన వచ్చేస్తుంది, పాసిపోతుంది అన్నమాట. నీళ్ళు మొత్తం ఇనిగిపోవాలి. ఎప్పుడైనా సరే పెరుగు అన్నం వేసుకున్నప్పుడు ఇంకేదో ఒకటి, ఇడ్లీలోకి, దోశకి, మీకు ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చింతపండు నీళ్ళల్లో వేసాను కదా, అందుకనేసి. అసలు మామూలుగా అయితే ఇంకో రకంగా కూడా ఉంది ఈ పచ్చడి. అసలు అదైతే ఇంకా 1-2 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదండి, 20 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా వాసన, స్మెల్ వస్తుంది, అంత బాగా వస్తుంది స్మెల్. ఈ పచ్చడి చేస్తుంటేనే ఇట్లా ఉడుకుతుంటే అంత స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది స్మెల్. ఇంకా తింటే స్వర్గంగా అనిపిస్తుంది మనకి. స్వర్గం అంటే ఏరే అనుకోవద్దు మీరు, టేస్ట్ ఈ సంగతి చెప్తున్నాను, అంత బాగుంటుంది అన్నమాట. పచ్చళ్ళు చాలా రుచికరంగా చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలతో కూడా ఇంకొక ఉంది పచ్చడి, అది ఇంకొక రోజు చూపిస్తాను. బాగా ఉడికి నూనె పైన తేలాలండి, లేకపోతే
ఇది బాగుండదు పచ్చడి. తినేదానికి బాగుంటుంది 2 డేస్కి, కాకపోతే నిల్వ ఉండదు. ఇట్లా చేసుకుంటే నిల్వ ఎన్ని రోజులైనా ఆడ పారేయండి, ఒక గిన్నెలో వేసి అక్కడ పెట్టేసేయండి, ఎక్కడో దగ్గర అరమరలో పెట్టేయండి. ఎన్ని రోజులైనా సరే మీరు ఎన్ని రోజులు మన బూజు అన్నది పట్టదు, పాసి వాసన రాదు, పాసిపోదు, చెడిపోదు. కొంతమంది పచ్చడి చేస్తే తెల్లారి 2 రోజులు 3వ రోజుకంతా పాసి వాసన వస్తుంటుంది. అట్లా రాకూడదు పచ్చడి. ఎన్ని రోజులైనా, నిన్న చేసింది నేను గోంగూర పచ్చడి వీడియో పెట్టాను కదండి, అది మామూలుగా రెగ్యులర్గా అన్నం వేసుకొని తినడానికి. అదే నిల్వ పచ్చడి చేస్తాను ఒకసారి, అది చూడండి మీరు ఒకసారి పెడతాను. అది నెల రోజులు, అది 2 నెలలైనా సరే అదే ఉంటుంది. ఒక ప్లాస్టిక్ గిన్నెలు వేసి పెట్టేసినా కూడా, నేను పోయిన దఫా చేశానండి అది. ఇంకా నేను జాడీ కొనలేక ఉన్న జాడీ పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేసి కూడా ప్లాస్టిక్ గిన్నెలో వేసి పెట్టేశాను. 2 నెలలు దాకా అసలు చెడిపోలేదండి, అంత బాగుండింది. చూడండి కమ్మటి వాసన వస్తుంది, గుమ్మ.